హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను అక్కడి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను సార్. ప్లీజ్ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, లేదా అట్లీస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి సార్. అన్ని కాదు సార్, నేను మొన్ననే కొనుక్కున్నాను సార్. అన్ని సార్ నాది ఖాళీగా లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గాజుల రామారంలోని సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాల చిన్న ఫ్లాట్లు చేసి ఒక్కో ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళనలు, నిరసనల మధ్య అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ముంగడు రమ్మని చెప్పు తీసుకొని కొడతాం. వాడిని చెప్పు తీసుకొని వాడిని గెలిపించినందుకు చెప్పు తీసుకొని కొడతాం. ఆ పాపం మేము కట్టుకున్నాం కదా, అందుకోసం వాడిని చెప్పు తీసుకొని కొడతాం. చెప్పులు మెడలేసి కొడతాం. చిన్న చిన్న పిల్లలని వీడు నడవలేడు, వీడు నడవడానికి చేత కాదు. వీనికి వికలాంగ్ కూడా ఉన్నాడు. దీనికేమో చెవు లేదు సార్. చూడండి బయట వండుకొని వచ్చినా వండుకొని వస్తారు సార్. వాళ్ళ భార్య కూడా వెంటదా, భార్య కూడా వెంటదా. పిల్లలు లేరా రేవంత్ రెడ్డికి? ఆడపిల్లలు లేరా? మాయసండి బిడ్డలు లేరా? మాయసండి భార్య లేదా? అందరూ ఉసురు పోసుకోవాలి సార్. మీరు కూలర్ పట్టి పోతారు. మా పిల్లల్ని మేము బస్సులో వండుకోవాలి. చిన్న చిన్న పిల్లలకు తిండి లేక ఇప్పుడు నేను ఏం చేయలేదు సరే. గవర్నమెంట్ మేము గవర్నమెంట్ కాదు, మీరే గవర్నమెంట్. అవునన్నా గవర్నమెంట్ మీకు ఇండ్లు ఇస్తాము, మీరు ఇటు ఉండండి కదా, మీ భూమి తీసుకుంటామని చెప్పాలి కదా సార్. పొద్దుగాల నుంచి పిల్లలు వేసుకోవడం ఉంటే మా పరిస్థితి పని పోతే మాకు తిండి లేకపోతే లేదు. నడు రోడ్లు తింపిండు. ఏం గవర్నమెంట్ సార్ ఇది? చిన్న అవుతుంది మాకు కొట్టగా అవుతున్నా సార్. మమ్మల్ని రోడ్డు కూడా ఇల్లు కూడా అట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసారు. మేము ఎక్కడ బతకాలి? మేము ఎక్కడ మాకు ఇల్లు చూపెట్టాలి. ఇది గవర్నమెంట్ ఆయన అంటారా? మేము కాదన్నాము. మమ్మల్ని ఇల్లు చూపెట్టాలి. ఇల్లు కూడా